కాకినాడ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యోగా ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందు మాధవి, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, పెద్దాపురం సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసులు హాజరయ్యారు. వీరంతా కలిసి డిఆర్ఓ వెంకట్రావు, జెడ్పీసీఈఓ లక్ష్మణరావు, క్రీడాభివృద్ధి అధికారి బి శ్రీనివాస్ కుమార్, ఇతర జిల్లా అధికారులతో కలిసి యోగాసనాలు సాధన చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని యోగాకు సన్నద్ధం చేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రజలందరూ పాల్గొనాలని కలెక్టర్ షణ్మోహన్ సూచించారు. విశాఖపట్నంలో 5 లక్షల మందితోటి యోగా చేయాలని చెప్పి దానికి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా నిర్ణయించింది. దాని ప్రకారం వేళ అన్ని జిల్లాల్లో కూడా మరి ప్రిలిమినరీగా ఒక నెల ముందే 21వ తారీఖు మే 21వ తారీఖు ఈరోజు ఒక నెల ముందే ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచించుకొని ఇవాళ కాకినాడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కాకినాడకు సంబంధించి చాలామంది స్వచ్ఛంద సంస్థలు కానీ అనేక మంది ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూ చేసుకుంటూ ఈ 1 మంత్ అంతా కూడా బాగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలని చెప్పి ఇవాళ వెళ్ళాలనే నిర్ణయం ఉంది. అలాగే ఈవేళ ఎక్కలో వేరే ఒక కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం ఏంటంటే చిన్నపిల్లలందరికీ కూడా ఆధ్యాత్మిక పెంచాలని ఆలోచనతో ట్రైనింగ్ క్లాసెస్ కూడా పెట్టడం జరిగింది. అమలాపురంలో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే పరిస్థితులు, సమస్యలు, అనారోగ్యం, ఆపదలు, కష్టాలు వీటన్నింటినీ మన ఇండివిజువల్ ఆంతరిక శక్తితో ఎదుర్కోలేము. కనుక భౌతికమైన ఈ శరీరానికి ఆరోగ్యం ఎలా అయితే ఎక్సర్సైజ్ల ద్వారా మనం దీన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటామో, మనసుని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దానికోసమే ఈ యొక్క రాజయోగం లేదా మెడిటేషన్ అనేది. మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడం అనగా మంచి ఆలోచనలు చేయడం, శుభమైన ఆలోచనలు చేయడం. దీనికోసమే ఇక్కడ మనసుని కంట్రోల్ చేయడం ఎలాగా, దీన్ని సరైన మార్గంలో ఎలా పెట్టగలము, మన ఆంతరిక శక్తిని పెంచుకోవడానికి పరమాత్మతో సత్సంబంధాన్ని ఎలా చేయాలి అనేది ఈ యొక్క మెడిటేషన్లో మనం తెలుసుకుంటాము. కనుక ఈ గవర్నమెంట్ ద్వారా మనకి మోదీ గారి ద్వారా ఏదైతే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము మనం ఏర్పాటు చేసుకోవడం, అలాగే ఈ ప్రత్యేకంగా ఈ సంవత్సరం అంటే పరిస్థితులు, సమస్యలు, అనారోగ్యం, ఆపదలు, కష్టాలు వీటన్నింటినీ మన ఇండివిజువల్ ఆంతరిక శక్తితో ఎదుర్కోలేము. కనుక భౌతికమైన ఈ శరీరానికి ఆరోగ్యం ఎలా అయితే ఎక్సర్సైజ్ల ద్వారా మనం దీన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటామో, మనసుని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దానికోసమే ఈ యొక్క రాజయోగం లేదా మెడిటేషన్